వచ్చేస్తున్నా. అయ్యో అయ్యో లాలి, నువ్వు కదిలావు. ర్యాంకు నా మీద పడ్డాడు. లాలి, ఇప్పుడు నువ్వు కదిలావు. నువ్వు ఇంకా మొదలు పెట్టలేదు కూడా. ఆపండి. ఆ గాలి మా గుడ్డుని తీసుకెళ్లిపోయింది. అది ఎక్కడైనా పగిలిపోతుందేమో అని మాకు చాలా భయంగా ఉంది. ఇక అంతా అయిపోయినట్లే. ఒకసారి ఆలోచించు, ఒక అమాయక పక్షి గుడ్డు పెంకులను పగిలి కొట్టుకొని బయటికి వస్తే మేము పక్కన లేకుండా తను ఒంటరిగా ఎంత ఘోరం. అయ్యో అయ్యో, నువ్వే సహాయం చేయాలి. అలాగే, కంగారు పడుకో, మేము వెతుకుతాం. నాకున్న వాసన కనిపెట్టే అలవాటు, అలాగే మోగ్లీ లాంటి తెలివైన వాడు కలిస్తే చాలా త్వరగా కనిపెడతాం. ఎవరైనా ఉన్నారా? ఈ మోగ్లీ అసలు నీకు డిస్టర్బ్ చేస్తున్నావు. నాకు తెలిసి మన చిన్న బేబీ ఇలా ఒంటరిగా తప్పిపోయి ఇంత పెద్ద అడవిలో భయపడుతూ ఉంటాడేమో కదా. గుగు గుగు, నాకు దగ్గరికి వచ్చాయి. అంతే, ఈ గాలి, మనం ఈ గాలి ఎలా వస్తే అలా వెళ్తే సరిపోతుంది. అవునా? మనం గాలి వెనక్కి వెళ్తే ఏమవుతుంది? మనం గొడుగోని పట్టుకోవచ్చు. నాకు తెలుసు నువ్వు చేయగలవని. నాకు గోడ కనిపించింది. టబాకీ ఇక్కడికి వచ్చాడు, కానీ గుడ్డు లేదు. గుడ్డు ఇక్కడ లేదంటే బహుశా దీన్ని టబాకీ తీసుకుని ఉంటాడు. గుడ్డు నక్క. గాలి పీల్చుకోవాలి. బాగా గాలి పీల్చుకోవాలి. పదండి, వెళ్ళి టబాకీ పట్టుకుందాం. నువ్వు కాసేపట్లో నా కడుపులోకి వెళ్ళబోతున్నావు. నా మనసు ఏదో చెబుతుంది. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు టబాకీ? లేదు, ఏం లేదు గురుగారు. నువ్వు ఏం చూస్తున్నావో నాకు చూపించు త్వరగా, లేదంటే నీ సంగతి చెప్తాను చూడు. మంచిది, తాజా ఆహారం. నేను చెప్తున్నా వెళ్ళిపో, నిన్ను వదిలేస్తున్నా. నువ్వు వెళ్ళిపో. నేను హృదయం లేని పులిని. అసలు నువ్వు ఇంకా దేనికోసం ఇక్కడే ఉన్నావు? నేను నీ నాన్నని కాదు. నా పేరు షేర్ ఖాన్, పులిని. నేను నీ కోసం ఏమీ చేయలేను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నువ్వు ఇలానే చేస్తే నేను ఎంత క్రూరమైన పులినో నీకు చూపించాల్సి వస్తుంది. బాగా చేస్తున్నావు చిన్న పక్షి, కానీ నువ్వు ఇంకా కోపంగా అనాలి. ఇలా చూడు, చూపిస్తా. నా పులి ఆ బిడ్డని తినేసింది. లోపలికి వెళ్ళండి, మేము ఇక్కడే దాక్కుని ఉంటాం. తనని నేను చూసుకుంటాను. ఏ ఇబ్బంది రానివ్వకుండా కాస్త నిశ్శబ్దంగా ఉండు. గుడ్డు పగిలింది. ఇలా మనం మొత్తం శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనకి మంచి ఆకలి వేస్తుంది. ఇప్పుడు నీకు ఎలా వేటాడాలో చూపిస్తాను చిన్న పక్షి. చాలా గట్టిగా ఉన్నావు డాడీ. గురుగారు, గురుగారు. పిచ్చింతమంది, నువ్వు ఈ చిన్న పక్షికి చెప్పి వాదాలని పాడు చేశావు. కానీ షేర్ ఖాన్, సయన్స్, నీ నోటి నుండి ఒక్క మాట కూడా వినబడకూడదు. పదన చిన్న పక్షి, వీడిని వదిలి మనం ఎక్కువ ఆహారాన్ని వెతుకుతాం.
చిన్నోడా గురువు గారు మోగ్లీ నీ గుహలో ఉన్నాడు. నాకు ఇంకా ఆకలిగా ఉంది. మమ్మీ అంటే ఎవరు? నీకది అవసరం లేదే. మనం ఈ విషయాన్ని ర్యాంగోకి ఇంకా నాగోకి చెప్పాలి. షేర్ ఖాన్ నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. తను అసలు నన్ను పట్టించుకోవడం లేదు. నీకు అర్థమవుతుందా మోగ్లీ? అది ఎందుకు? మనం అక్కర్లేదు ఇంకా. అంత చిన్న పిల్లని నువ్వు ఎలా తిన్నావు? నా మీద కోపం తెచ్చుకోకండి. నేనేం చేయలేదు. అంతా షేర్ ఖానే. ఓనో, షేర్ ఖాన్ గుడ్డు లోపల ఉన్న గోగోని తినేశాడా? కాదు గౌరవ్. తను ఆ పక్షి నాన్న అనుకుంటున్నాడు. తనకన్నీ నేర్పించాలి నిర్ణయించుకున్న పక్షికి వేటాడడం ఎలాగో అని దగ్గరుండి నేర్పిస్తున్నాడు. మీరు నా మాట నమ్మకపోతే నాతో రండి, చూపిస్తాను. నువ్వు చాలా దూరంగా నేర్చుకుంటున్నావు చిన్న పక్షి. శుభాష్, ఇంకెప్పుడు కాసేపు పడుకోవాలి. నేను ఇంకా అలసిపోలేదు. ఇది నిజమే, కానీ పడుకుంటే మనకు ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. అప్పుడు మనం ఇంకా బాగా వేటాడచ్చు. అర్థమైందా? డాడీ, I love you so much. ఇప్పుడు అర్థమైందా? ఆ చిన్నుడు నా స్థానాన్ని తీసుకున్నాడు. మోగ్లీ ఇంకా లాలి మన గూగుని కనుక్కుంటారంటావా? అవునా చిన్న బేబీ, నా ముద్దుల బేబీ, త్వరలో నేను పుట్టబోతున్నా.